అధ్యాయం 28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు బైబిల్ గ్రంథంలో సృష్టి యావత్తుకి దేవుడు ఒక నమూనాను సృష్టించాడు. సృష్టి దేవుడు మానవుని యథార్థవంతునిగానే సృష్టించాడు, కానీ మానవుడు తంత్రములు కల్పించుకున్నాడు. కనుక దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన ఆత్మీయత, దేవుడిచ్చిన సమస్తమైనటువంటి ఆ స్వరూపం, దేవుడిచ్చిన సమస్త పవిత్రత అన్ని మానవుడు తన అవిధీత కారణంగా ఆదాము అవ్వలు కోల్పోయారు. అలాంటి కోల్పోయినటువంటి స్థితి నుంచి దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ పునర్సంబంధమైన జీవితం అది అలా కలుగు చేయాలని దేవుడు తన కుమారుని అయినటువంటి యేసుక్రీస్తుని మనకి ఈసారి మట్టి రూపంలో కాకుండా, మట్టిని మనిషిగా చేసిన కాకుండా ఆత్మని వాక్యాన్ని క్రైస్తరాడు ఈ రెండుకి చావు ఉండదు. క్రైస్తరాడు ఆత్మకి వాక్యానికి ఈ రెండుకి చావు ఉండదు. ఈ ఆత్మను వాక్య రూపంలో మనకి యేసుక్రీస్తును దేవుడు మనకు రక్షకుడుగా అనుగ్రహించాడు. ఇప్పుడు సమస్త సృష్టికి తలక దేవుడు ఒక నమూనా ఏంటంటే యేసుక్రీస్తే నమూనా. ఎవరైనా సృష్టి మొత్తం మీద అయినా ప్రతి ఒక్కరు కూడా తన కుమారుని సారూప్యంలోనికి రావడానికే దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక నేనైనా మీరైనా మనందరి జీవితంలో ఇప్పుడు ఏదో పోలి ఉండటానికి లేదు, ఎవరినో పోలి ఉండటానికి లేదు. ప్రపంచం మొత్తం మీద ఏ దైవచరణో మనం ఎవరినో పోలి ఉండటానికి లేదు. క్రీస్తును మాత్రమే మనం పోలి ఉండాలి. ఇది మటుకు మనం, ఎందుకంటే ఒకే ఒక నమూనా ఇచ్చాడు. అతను ఒక్కడే మత్సలేని గొర్రెపిల్ల, అతడు ఒక్కడే నిర్దోషమైన గొర్రెపిల్ల. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఇన్నోసెంట్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథంలో అతను హోలీ ల్యాంబ్ ఆఫ్ గాడ్, అతను ఒక్కడే. కనుక అతని పోలిక చొప్పున మాత్రమే ఇప్పుడు మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకు మనం జాగ్రత్తగా, నేను ఈరోజు అన్ని విషయాలు చెప్పడానికి సమయం చాలదు, కానీ నేను మూడు విషయాల్ని జాగ్రత్తగా లేఖనంలోంచి మీకు నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం క్రీస్తు వలె పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఎందుకంటే మనకు ఒకే ఒక దేవుడు ఆ నమూనాను చూపించాడు, ఒకే ఒక ప్రభువుని చూపించాడు. దీని ద్వారానే ఆయన ద్వారా మాత్రమే, ఆయనలాగా మాత్రమే మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక మొట్టమొదట మనం యోహాను సువార్తలో రాయబడిన ప్రకారం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం వాక్య మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఇది మొట్టమొదటిది. ఇది ఎవరైనా ప్రారంభ వాక్యం. ఇది ఏ పరిస్థితులు కూడా మన దీన్ని దాటం లేదు. ఏ ఒక్కరు వాక్య మూలంగా ఆత్మను తిరిగి జన్మిస్తేనే వారు క్రీస్తు వలె ఉండగలరు. ముందు వాక్య మూలంగా ఆత్మలుగా తిరిగి జన్మించిన దైవిక స్థితికి ముందు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అలా అంచేత వాక్యాన్ని అనువర్తింప చేసుకున్న క్రియాపూర్వక అనుభవానికి, ఆత్మను క్రియాపూర్వక అనువర్తింప చేసుకున్న క్రియాపూర్వక అనుభవానికి మనం సంఘములో లేక ప్రపంచంలో ఉన్న ఏ దైవ ప్రజలైనా, దైవ సౌకర్యం, దేవుని బిడ్డలైనా మొత్తం మీద ఆ దైవిక స్థితికి వెళ్ళిపోవాలి. మొట్టమొదట దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. నేనైనా మీరైనా ఎవరైనా సరే. కనుక తండ్రి ముందు ఆ కృప మాకు ఇవ్వండి. ఎవరు కూడా వాక్యము ఆత్మ మూలంగా, వాక్యం మూలంగా తిరిగి జన్మించలేని పరిస్థితి ఎవరికి వద్దు. ఏదో సాధారణంగా ఏదో మారుమనసు పొందే, ఏదో బాప్టిజం పొందాం అనుకునే సరైన రీతిలో మారుమనసు లేకుండా ఆ క్రియలే, ఆ పాపమే, ఆ జీవితమే, ఆ పరిస్థితి ఏదో అన్నట్టు ఉండి మనం చివరికి ఏదో నరకాన్ని వెళ్ళడం అనేది దేవుని చిత్తం కాదు. ప్రైస్తరాలు. మనం భ్రమలో ఉండటానికి లేదు. తప్పకుండా మనం దేవుని వాక్యానుసారంగా నిజత్వంలోని బతకాలి తప్ప భ్రమలోనే బతకడానికి లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వాక్యం మూలంగా ఆత్మ తిరిగి జన్మించడానికి వారికి మొట్టమొదటి రావాలి. ఎందుకంటే నికోదేము అనే వ్యక్తి, అతడు ధర్మశాస్త్రోపదేశుడు. చిన్న విషయం కాదు. అతడు చిన్నవాడు కాదు. మామూలు చెప్పాలంటే ధర్మశాస్త్రోపదేశుడు. అట్లాంటి వాడినే ప్రభువారు చెప్పారు, వాక్యం మూలంగా ఆత్మగా తిరిగి జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపనారు అన్నట్టు ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు యేసు ప్రభువారు.
ఇంకా మనం ఆలోచించండి. మన పరిస్థితులు కూడా దేవునికి స్తోత్రం. మనం అన్యత్వం నుంచి వచ్చాం మనం. కనుక అతను ధర్మశాస్త్రోపదేశుడు. అతనికే తిరిగి జన్మించిన అనుభవం కావాలంటే ఇంకా మనకి దేవుని వాక్య పరిస్థితి బట్టి మనం ఆలోచించాలి. కనుక ఇంకేదో కాకుండా ప్రతి ఒక్కరూ వాక్యం మూలంగా ఆత్మ బలంగా తిరిగి జన్మించిన దైవిక స్థితి మొట్టమొదటి ప్రారంభం అది. అది ఇనీషియల్ స్టేజ్ అది. తప్పకుండా రావాలి. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే శరీర సంబంధులు శరీర విషయం మనసుతులు, ఆత్మ సంబంధులు ఆత్మానుసంధులు, ఆత్మ విషయం మనసుతులు అని రాయబడింది కొరింథీ గ్రంథంలో. కనుక మనం ఇంకా శరీర సంబంధం వాటి మీద ఎక్కువ మనసు ఉంచి ఆత్మ సంబంధం వాటిని పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు పక్కన పెట్టి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మను పక్కన పెట్టి మనం ఉండటానికి వీల్లేదు. కనుక ఆత్మ సంబంధంగా నేను మీరు ఉండి తీరాలి. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవడం ఒక ఎత్తు అయితే ఆత్మ సంబంధం జీవించడం మరొక ఎత్తు. ఆ పొందుకున్న ఆత్మను సద్వినియోగపరచుకోగలిగిన వ్యక్తులుగా నేను మీరు ఉండి తీరాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని సంకల్పం. కనుక అందరూ నేర్చుకుందాం. దేవా మమ్మల్ని ఆత్మానుసారం చేయండి. ఎందుకంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోగలిగితేనే శరీరేచ్ఛలు నెరవేర్చరు. మీరు ఆత్మానుసారం నడుచుకొని పోతే శరీరేచ్ఛలు నెరవేర్చాలి. అలా వద్దు. గలతీ రాసిన పత్రికలో 5:16 చెప్తాడు. మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అదే 8వ అధ్యాయాన్ని 14 ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుదురో వారే దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం. ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన అనుభవంలోనికి అందరూ వెళ్ళిపోవాలి. క్రైస్తవులు శారీరక సంబంధమైన పరిస్థితి కాకుండా ఆత్మ సంబంధమైన అనుభవం ప్రతి ఒక్కరికి రావాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే అనుభవం. దేవుని స్తోత్రం. అలా లీడ్ చేయబడితే మన జీవితం అద్భుతమైన రీతిలో ప్రభు యొక్క మహిమ కొరకు ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి మనం ఆయన సారూప్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగాక. నేను ప్రభు రాకడ పర్యంతం వరకు ఆత్మ సంబంధులుగానే ఉండాలి తప్ప శరీర సంబంధులుగా ప్రవర్తించి శరీరాన్ని ఆస్పదం చేసుకొని దాని దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా శరీర సంబంధ కార్యక్రమాలు, శరీర సంబంధ క్రియలు, శరీర సంబంధమైనటువంటి పరిస్థితులు మనం వాక్యాన్ని విరుద్ధమైన పరిస్థితి వెళ్ళడానికి జీవించడానికి లేదు. కనుక నేనైనా మీరైనా అందరూ ఆత్మ సంబంధులుగా ఉండి తీరాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అప్పుడే క్రీస్తు యొక్క రూపానికి మనం ఎదగడానికి అవకాశం ఉంది. రెండోది బాలుడు యేసు ప్రభువారు మొట్టమొదటి పుట్టుగా, రెండోది వర్ధిల్లడం ఎదగడం. రెండో లూకాసు వార్త 2:52 చదవండి. లూకాసు వార్త 2:52 చదవండి. యేసు జ్ఞానమందును ఆ, వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. క్రైస్తవులు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన పుట్టిన తర్వాత వర్ధిల్లాడు, క్రైస్తవ సంఘం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ పొందుకుంటారు. అలాగే ఎదగాలి. ఎక్కడ జ్ఞానం అందు ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానము శారీరక జ్ఞానం కాదు, ఆయన నుండి వచ్చిన జ్ఞానం. ఎందుకు ఆయనే జ్ఞాన స్వరూపం. బైబిల్ అందులో మొదటి కొరింథీ 1వ అధ్యాయము 24వ వచనం ప్రకారము క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమైన ఆయనే జ్ఞాన స్వరూపుడు. బైబిల్ అని చెప్తుంది. ఆ దైవ జ్ఞానం మనలోకి రావాలి. నా కుమారుడా, నీ హృదయంలో జ్ఞానము లభించేలా నా హృదయ అంతరంద్రియాలు కూడా సంతోషిస్తాయని సామెత గ్రంథంలో 23:15 రాయబడింది. కనుక మీరు కూడా పైనుంచి వచ్చిన జ్ఞానం, యాకోబు రాసిన పత్రికలో 3:17 ప్రకారం పైనుంచి వచ్చిన జ్ఞానం యొక్క లక్షణాలు మనకు ఉండాలి. క్రైస్తవుడు ముందు మనం దైవ జ్ఞానం, శారీరక సంబంధమైన జ్ఞానం మనకు వద్దండి. ప్రపంచంలో మనుషులకి రకరకాల జ్ఞానాలు ఉంటాయి. లోక సంబంధమైన జ్ఞానం అంటే మనకొద్దు. ఆ దైవ వాక్యం మీద కుయుక్తి కలిగిన జ్ఞానాలు, అపవిత్రమైన జ్ఞానాలు, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన జ్ఞానాలు మనకు వద్దండి. మీకు అర్థమైందా? మనకొద్దు. దైవ జ్ఞానం ఏదైతే క్రీస్తుని ఇతరులకు చూపించగలదో, ఏది క్రీస్తుని మహింపరచగలదో, ఏది క్రీస్తు చిత్తానుసారం ఉండగలదో, ఏది క్రీస్తుని గణపరచగలదో, ఏది దేవుని వాక్య ప్రజలకి మన ద్వారా న్యాయం చేయగలదు, అలాంటి దైవ దృష్టికి యోగ్యమైన జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నప్పుడే అప్పుడు ఆ జ్ఞానం ప్రపంచానికి, ప్రజలకి మన మధ్య మనతో నుండి మన అనేక మందిని ప్రభుత్వంగా నడిపించడానికి అవసరం శక్తిని ఇస్తుంది. అపోస్తలులు బైబిల్ గ్రంథంలో పేతురు ప్రభువారు చెప్తాడు, నువ్వు ఆ కుడి ప్రక్కన వేయి,
ధోని దగ్గర పేతురు ధోని మీద కూర్చొని ఆ కుడి పక్కన వాళ్ళు అంటాడు, రాత్రి అంతా నేను అక్కడ వేశాను. అంటే తన అనుభవ జ్ఞానంతో, తనకున్న అనుభవ జ్ఞానంతో ఏం చేశాడు, తనకున్న అనుభవ జ్ఞానంతో తను రాత్రి అంతా అక్కడే వాళ్ళు వేశాడు పేతురు. ఎందుకంటే వాళ్ళు జాలగా పుట్టి పెరిగారు కనుక రాత్రి అంతా అక్కడ వేశాడు. రాత్రి అంతా ఒక్క చేప కూడా పడలేదు. అయితే బైబిలంలో ఆయన అంటాడు, ఇప్పుడు అక్కడ కుడి పక్కన నేను చెప్పాను అక్కడ వెయ్యి. ఆయన నీ మాట చొప్పున అక్కడ వేస్తున్నాడు. క్రైస్తవుడు ఆయన ఇచ్చిన జ్ఞానం యొక్క వాక్కు చొప్పున అక్కడ వేసినప్పుడు వల పిగిలిన పేరంత చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో ప్రతి సేవకుని పరిచర్య కూడా మన ఆలోచన బట్టి కాకుండా దేవుని ఆలోచన చొప్పునైతే ఆ పరిచర్య అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. నేనైనా మీరైనా ప్రపంచంలో దేవుని బిడ్డలు అందరూ నేర్చుకోండి. క్రైస్తవుడు మన ఆలోచన చొప్పున, మన అనుభవంగా చొప్పున యేసు ప్రభువు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. 53వ అధ్యాయంలో ఒక స్పష్టమైన మాట రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగుగాక. చూద్దాం. పదకొండవ వచనం చూడండి. అతడు 53. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ప్రైజ్ గాడ్. తనకున్న అనుభవ జ్ఞానం చేత, యేసుక్రీస్తుకున్న అనుభవ జ్ఞానం చాలా అద్భుతం. తనకున్న అనుభవ జ్ఞానం చేత అతడు అనేకులు నిర్దోషులుగా చేయను. అంటే దేవుని బిడ్డలు నాకు మీకు కూడా ప్రభు ఆత్మ అంటాడు, మీరు మామూలు పరిస్థితి కాదు, దైవ జ్ఞానం యొక్క అనుభవంలోకి పడిపోవాలి. దైవ వాక్యస్థమైన అనుభవ జ్ఞానంలోకి పడిపోవాలి. అలాంటి జ్ఞానం దేవుని వాక్యానుసారం మన జీవితానికి గొప్ప అద్భుతంగా తెలుస్తుంది. దేవుని స్తోత్రం. తనకున్న అనుభవ జ్ఞానం చేత ఆయన అనేకులను నిర్దోషులుగా చేయను. దేవునికి స్తోత్రం. ప్రభా ఆ విధమైన జ్ఞానం ముందు దైవ జ్ఞానంలోకి, ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మామూలు జ్ఞానం కాదు. ప్రైజ్ గాడ్. మామూలు జ్ఞానం పనిచేయదు. ఈ శారీరకమైన విద్యా జ్ఞానం ప్రైజ్ గాడ్ అది కూడా అంతగా పనిచేయదు. దైవ జ్ఞానం, అనుభవ జ్ఞానం రావాలి. అది దేవుడు ఇవ్వాలి. ప్రైజ్ గాడ్. ప్రభువు నుంచి వచ్చేదే మన బాగా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అంచేత తండ్రి అనుభవ జ్ఞానం చేత దేవునికి స్తోత్రం. చూడండి, సొలొమోనుకి ముందంత జ్ఞానవంతుడు కాకపోవచ్చు, కానీ దేవుడు ఆత్మచేత అతను పైన నింపబడినప్పుడు సొలొమోను రాజుగా అభిషేకించబడిన తర్వాత అతనుకు దైవ జ్ఞానం లభించినప్పుడు అతను మొట్టమొదటి తీర్పు తీరుస్తాడు. ఆ మొట్టమొదటి తీర్పులోనే అనుభవ జ్ఞానం, అక్కడ దేవుని దైవికమైన జ్ఞానమే అక్కడ పనిచేసి ఆ తీర్పు కరెక్ట్ గా దేవునికి అనుకూలంగా తీర్పు తెచ్చిపడింది. ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది అన్నప్పుడు వాళ్ళు దబడుకుంటే అప్పుడు ఈ బిడ్డను చంపేమని చెప్తాడు. ఈ బిడ్డ 2 ముక్కలు చేసి తెర మొక్కిచ్చిమంటాడు. అప్పుడు రాజు అప్పుడంటే వద్దొద్దు, నిజంగా కన్న తల్లి ఉంది అన్నమాటది, ఆమెకి ఇచ్చినాం ఆ బిడ్డని. అప్పుడు సొలొమోనుకు అర్థమైపోయింది, కడుపు తిప్పి వేరు, ఆ ప్రేమ వేరు. కనుక ఎక్కడున్నా తన బిడ్డ బతుకున్నారు కోరుకున్నాను. ఈ వ్యక్తి అంటుంది రెండోది, చంపేసి 2 ముక్కలు ఇచ్చేమని. తన బిడ్డ కాడు కదా. అప్పుడు సొలొమోనుకు అర్థమైపోయింది, అదేంటే కన్న తల్లి ఎవరంటే ఎవరైతే చంపొద్దని చెప్పిందో ఆ తల్లి కన్న తల్లి, ఆమెకి ఇవ్వండి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు రాజుగా అభిషేకించిన తర్వాత, దేవుని ఆత్మచేత నింపాతను, జ్ఞానం చేత నింపడిన తర్వాత ఆ జ్ఞానం వచ్చింది. లేకపోతే ఆ జ్ఞానం రాదు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇప్పుడు దైవ జ్ఞానం వేరు, మా ప్రపంచంగా మనం సంపాదించిన జ్ఞానం వేరు. కనుక దైవ జ్ఞానంలో యేసుక్రీస్తు వారు దైవ జ్ఞానంలో ఎదిగాడు. లేదా పండితుల మధ్య 12 ఏళ్ల వయసు అప్పుడే పండితుల మధ్య కూర్చొని సమాజ మందిరంలో ఆయన దేవాలయంలో అనేకులతో దేవుని మాటలు ప్రకటించాడు, వాదించాడు. క్రైస్తవుడు కనుక దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవులు నిజమైన దైవిక క్రిస్మస్ యొక్క అనుభవం ఏంటంటే ఆయన ఏ జ్ఞానం కలిగి ఉన్నాడో ఆ జ్ఞానంతో మనం కూడా నింపడినప్పుడు ఆ దైవ సంబంధంగా మనం కూడా
జీవించడానికి ఆస్కారం కలుగుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుడు అందుకే ఒకే ఒక నమూనాని ఇచ్చాడు. ఇంక దేన్ని ఒకటి పెట్టలేదు. మీరు వారిని పోలండి, వీరి పోలని చెప్పలేదు. క్రీస్తుని పోలి ఉండమని చెప్పాడు. ఒకే ఒక నమూనా సృష్టికి యావత్తుకి. ఆయన రాజ్యంలోకి రావాలన్నా, 1000 ఏళ్ల పరిపాలన ఉండాలన్నా, ఆశ్రయించబడాలన్నా ఒకే ఒక నమూనా, ఒకే ఒక దేవుని కుమారుని చూపించాడు యేసుక్రీస్తు. అతని ద్వారా అతనిలాగా మీరు మార్చబడి నా దగ్గర రావాలి. దేవునికి స్తోత్రం. అది తండ్రి యొక్క పవిత్రమైన సంకల్పం. అది దేవునికి స్తోత్రం. కనుక మొదటిది జ్ఞానము, రెండోది వయస్సు. వయస్సు గురించి ఆలోచించినప్పుడు చాలా అద్భుతం ఉంది. ఇక్కడ మనం ఆత్మీయతని తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. వయస్సు వచ్చిన వారు, దేవునికి స్తోత్రం. కిందకు వచ్చరికి దాని అర్థం ఏముంది? పరిపూర్ణులు. పరిపూర్ణ అంటే పరిపక్వత కలవారు, మెచ్యూరిటీ పీపుల్. వయస్సు వచ్చిన వాడు, మెచ్యూరిటీ. క్రిస్టియన్ కి స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి, ఆత్మీయ పరిపక్వత రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. జ్ఞానులు వాళ్ళు ముందుగానే దేవుని చేత బయలుపరచబడ్డారు. యూదులు రాజు పుడతాడు, మీరు అతని దగ్గరికి వెళ్ళండి అని ఆయన చుట్టాము. బైబిల్ గ్రంథం ఉంది, రాజుగా పుట్టిన వానికి రాజుగా రాజరిక సంబంధం తేవాలి. వాళ్ళు అలా కాదు. వాళ్ళు ప్రవచనాత్మకంగా 3 తెచ్చారు. బంగారు, సాంబ్రాణి, తర్వాత బోరము. 3 బైబిల్ గ్రంథంలో ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు, ఆయన ప్రవక్త. ఆ 3 తగినట్టుగా వాళ్ళ బహుమతులు తీసుకొచ్చారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు ఆ జ్ఞానులకి దైవ సంబంధం నడిపింపునిచ్చి దైవ సంబంధమైనటువంటి బహుమతిని తీసుకువెళ్ళడానికి అక్కడ జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించాలి. మనం ప్రతి ఒక్కరి దేవుని వాక్యాలు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైనా మీరైనా ప్రభు పాదాల దగ్గర, తండ్రి నాకు దైవ సంబంధం నడిపి ఆ పరిపక్వత, ఆ జ్ఞానంలో కూడా ఆ దైవిక పరిపక్వత, ఆ మెచ్యూరిటీ కావాలి. ఆయన రాజు, ఆయన ప్రవక్త. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది, దానికి తగినట్టుగా ఆయన వాళ్ళు తీసుకొచ్చి ఆయన ప్రధాన యాజకుడు తగినట్టుగా తీసుకొచ్చారు. ఆ పరిపక్వత జ్ఞానం వేరు. నేను మీకు ఉదాహరణ చెప్పాను. మన జీవితంలో మనం ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగాలి. ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నేనైనా మీరైనా దేవుని పాదాల దగ్గర, ప్రభా మాకు స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ మాకు ఇవ్వండి. మా జీవితాల స్పిరిచువల్ మెచ్యూరిటీ కావాలి. అందరి ఆలోచన వేరు. నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఒక కవి సముద్రాన్ని చూసినప్పుడు అతని ఆలోచన వేరు. ఒక చిత్రకారుడు సముద్రాన్ని చూసినప్పుడు అతని ఆలోచన వేరు. జాగ్రత్తగా గమనించండి. మరొక వ్యక్తి శాస్త్రజ్ఞుడు సముద్రాన్ని చూసినప్పుడు తన ఆలోచన వేరు. వాళ్ళ పరిధిని బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ దీన్ని బట్టి దాన్ని ఆలోచించి డీప్ గా తీసుకుంటారు. అందరూ ఏంటంటే బీచ్కి వెళ్తాం, సముద్రంలో స్నానం చేస్తాం, లేకపోతే నీకు కడుక్కుంటాం, లేకపోతే ఉప్పు నీళ్లు కాసేపు దొల్లుతాం, ఏదో చేస్తారు. అది మామూలు సరదా. కానీ ఈ కవి అన్నవాడు అలా సముద్రాన్ని చూడడం, సముద్రాన్ని దాని కవిత్వం రాస్తాడు. సముద్రం ఏంటి, అది ఎలా పుట్టింది, ఎలా ఉంది, దాని పరిస్థితి, అది దాన్ని కవిత్వం రాస్తాడు. చిత్రకారుడు దాన్ని ఒక సముద్రాన్ని ఏ విధంగా అది పొంగుతుంది, ఏ విధంగా చేస్తుంది, అది ఎప్పుడు ఎలా వస్తుంది, ఆ పొంగు ఎలా తిరిగి నిమ్మలం అయిపోతుంది, ఇవన్నీ ఒక చిత్రం గీస్తాడు. శాస్త్రజ్ఞుడు దైవాగ్ని ఎలాగది సైన్స్ ప్రకారం ఆ సముద్రం అలాగ వచ్చింది అనేది ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క పరిస్థితి బట్టి వాడు ఆలోచించి చేస్తారు. దేవుని బిడ్డలు కూడా మన జీవితంలో అందరిలాగా మన ఆలోచన కాదు. క్రైస్తవుడు నేను మీరు కూడా దైవ వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఆలోచించే ఆలోచన పరిధిలోనికి నేను మీరు వెళ్ళిపోవాలి.
అందరూ రాయితో కొట్టండి, కొట్టండి, వ్యభిచారం చంపండి. మేము వ్యభిచారంలో పట్టుబడిపోయింది, చంపండి, చంపండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం మేము వ్యభిచారంలో డైరెక్ట్ గా పట్టుబడింది కదా, మేము చంపేయాలి. ఓకే, అందరూ ప్రభు అన్నాడు, మీరు ఎవరు పాపం రాయివేయండి. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రాన్ని ఇక్కడ తిరగ రాస్తున్నాడు. అన్ని చంపేమంటే ఆమె జీవితం అక్కడితో అర్థమైపోద్ది. కానీ ఆమె బతుకుండి క్షమాపణ పొందుకుంటే 10 మందికి సాక్ష్యం ఉంటుంది. అనేక మంది జీవితాలు వెలిగించబడతాయి. నన్ను యేసయ్య క్షమించాడు, ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఇశ్రాయేలు యెహోవా నమ్ముకోండి, ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. కీర్తన గ్రంథం రాయబడింది. ప్రజలకి యేసుప్రభుకి మధ్యలో తేడా చూపించాడు. చంపండి, చంపండి, రాళ్ళు పట్టుకొని. ఓకే, మీ దగ్గర ఎవరు పాపం లేదా రాయండి. మీరందరూ పాపం చేయలేదు కదా, పరిశుద్ధులు కదా, మీరు రాయండి, మీరు ఎవరు పాపం లేదన్నాడు. ఒక్కడు రాయవేలేదు, అందరూ పాపం. మరి మీ దగ్గర కూడా ఉంది కదా, మరి మిమ్మల్ని చంపేస్తే ప్రైజ్ గాడ్, క్షమించండి. అప్పుడు మీరు అద్భుతం చూస్తారు. ఆ క్షమాపణ కలిగిన వ్యక్తి 10 మందికి క్షమాపణ నేర్పిస్తాడు. 10 మందికి తన యొక్క జీవిత సాక్షిలో యేసు ప్రభు ఇచ్చిన క్షమాపణ చెప్తుంది. అప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి ఎంతో మంది వ్యక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభు సాక్షిగా ఆమె క్షమాపణే ప్రభు సాక్షిగా నిలబెడుతున్నాడు. అది గొప్ప దైవికమైన అర్థాన్ని చూపించడు. అంటే అందరి ఆలోచన ఒకలా ఉంది, యేసుక్రీస్తు ఆలోచన ఒకలా ఉంది. దేవుని బిడ్డలు ఏంటంటే క్రీస్తు ఆలోచన మనకు కావాలి. బైబిల్ అందుంది, నీ ఆలోచన చేత నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందు అంటాడు. నీ ఆలోచన చేత నువ్వు నడిపించదు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుంది. కీర్తన 73లో ఉంటుంది మాట, 24 వచనం. కనుక బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం సత్యం ఏంటంటే మనము క్రీస్తు వలె మనం ఆలోచించడానికి ఆ మైండ్ మనకు వచ్చును గాక. అందుకే క్రీస్తు కలిగిన ఈ మనసు నిన్ను కలిగి ఉండండి. ఆ దైవిక దినత్వం, దైవిక మనసు నాకు మీకు కూడా కావాలి. అందుకే ప్రభా, నా మనసుతో అయితే పడిపోతున్నాను, నా మనసుతో ఆలిపోతున్నాను, తన సొంత మనసు నమ్ముకున్నాను బుద్ధి ఈయనడు. కనుక ప్రభా, నీ మనసు నాకి, నీ మనసును బట్టి జీవితం నాకు. నీ మనసు అయితేనే 10 మందికి ఉపకారం చేస్తుంది. నీ మనసు అయితేనే 10 మందికి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. నీ మనసు అయితేనే 10 మందికి సాక్షిగా మమ్మల్ని నిలబెడుతుంది. నీ మనసుతో మేము బతకాలి. మా మనసుతో మేము బతుకుతున్నాం కనుక మా స్వార్థానికి అనుసారం ఉపయోగించి మేము తప్పిపోతున్నాం, ఓడిపోతున్నాం. కనుక నాయన నీ మనసును మాకు ఇవ్వండి ప్రభా అని మనం ప్రార్థించబద్దులుగా ఉందాం. దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. కనుక లేకుంటే వయస్సు అనగానే పరిపక్వత, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ రావాలి. ఆయన 8 ఏళ్ళు 12 ఏళ్ళ సమయంలోనే దేవుని వాక్యాన్ని అనేక మందికి బోధించాడు. అప్పుడే పండితులతో వాదించాడు. వాళ్ళ మధ్య కూర్చొని వాడు ఎవరితో మరి కుమారుడు కాదా, పడ్డవాని వాడు కుమారుడు కాదు, ఎందుకు ఏంటి ఇతనికి యోసేపు మరి పుట్టినవాడు కాదు, వీళ్ళకి ఎందుకు ఇలా ఇంత జ్ఞానం ఎలా వచ్చింది వీడికి అని వాళ్ళే ఆలోచించసాగారు. కనుక బైబిల్ పరిశీలించండి. అంచేదేవా వయస్సు పరిపక్వత కావాలి మనకి. ఇంకా మన బైబిల్ అని చెప్తే పరిపక్వత కావాలి. దేవునికి స్తోత్రం కనుక క్రైస్తవుడు. బైబిల్ అని చెప్తుంది, ఇప్పుడు మన కొడుకున్నాడు, కొడుకు వాడు గవ్వుకుని ఒక గ్లాస్ పడేశాడు, గాజు గ్లాస్ పడేశాడు, తప్పని కొట్టి చంపేతావాడిని. గాజు గ్లాస్ ఎంత కష్టపడితే కొన్నానరా అని చంపేస్తావా? లేదే. గ్లాస్ పోయిన కొడుకు పోతే మళ్ళీ కొడుకు రాడు. అంచేత ఆలోచన విధానం కూడా చేత ఉండాలి. కనుక మెచ్యూరిటీ మైండ్ రావాలి. మెచ్యూరిటీ మైండ్ మనందరికీ దేవుడు ఆ దైవిక పరిపక్వత ఇచ్చును గాక. మన కుటుంబాల్లో, భార్య భర్తల్లో, పిల్లల్లో, మన సంఘములు, సమాజంలో, బ్రదర్స్ సిస్టర్స్, యవ్వనస్తులు అందరూ ఈ పరిపక్వత లేకనే రకరకాల కోపాలు, పౌషాలు, గలిబిడ్లు, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, పగలు, అపవిత్రతలు ఎన్నో సంభవించే ప్రపంచంలో సంభవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పరిపక్వత లేక, ఈ దైవిక పరిపక్వత మనకుంటే ఆయన పరిపక్వత కలిగిన వాడు. ఈజ్ ద మెచ్యూరిటీ గాడ్ ఆఫ్ మెచ్యూరిటీ. ఆయనకు పరిపక్వత కలిగిన దేవుడు. ఆయన మామూలు పరిస్థితి కాదని. దేవునికి స్తోత్రం. అంత పరిపక్వతతోనే శిలువ మీద వేలాడాడు. ఆ పరిపక్వత మనసుతోనే తండ్రి చిత్తాన్ని జరిగించి ప్రపంచానికి అందరికీ కావలసిన ఒకే ఒక బలియాగం చేశాడు. కనుక దేవుని ప్రజలు నాకైనా మీకైనా ప్రభు యొక్క ఆత్మను నీవు ఆ దైవిక పరిపక్వతలోనికి ఎదగాలి. మనందరం అలాంటి పరిపక్వత నాకు మీకు దేవుడిచ్చును గాక.
ఎందుకంటే ఆయన పరిపక్వతలోనే నేను మీరు జీవించాలి. వయస్సు వచ్చిన వారు క్రైస్తలాడు మేలు కీళ్లు తెలుసుకునే జ్ఞానేంద్రియాలు, ఆ కళ్ళు, చెవి, ముక్కు, నోరు, నాలుక, ఇవన్నీ కూడా ఆ జ్ఞానేంద్రియాలు అవి దేవుని వాక్యానుసారం వివేచించాలి. అది దేవునికి స్తోత్రం. బాలుడు అలా అభివృద్ధి పొందాడు. యేసు ప్రభువారు అలా అభివృద్ధి పొందాడు. జ్ఞానమందు, వయస్సులందు, దేవుని దయందు, మనుషుల దయందు. క్రైస్తలాడు నా కుమారుడ, దయను సంపాదించుకొని దయని దగ్గర ఉంచుకో. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, నేను దయగల వారి ఎడలే దయ చూపిస్తాను, మూర్ఖుల ఎడల మిగటంగా ఉంటాను అని లేఖనం రాయబడింది. కనుక నువ్వు మామూలు వ్యక్తిగా ఉండద్దు. నీవు నేను కూడా దయ. మరియా, నువ్వు దయా ప్రాప్తురాలా. క్రైస్తలాడు దేవుని దయను పొందుకుంది. మొట్టమొదట ఆమె జీవితంలో దేవుని దయను పొందుకుంది. క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ జీవితం, దేవుని బిడ్డలు ముందు దేవుని దయ నా పైన, మనం ఇతరుల పట్ల దయ చూపించే వ్యక్తిగా నేను మీరు ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దయ, ఆ పరిపక్వత నాకు మీకు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయను భాష ఆయన వర్ధిల్లు చూడండి. దేవునికి స్తోత్రం. కరుణ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. కనుక కొద్ది మాటలు మన ప్రభు చిత్తమైతే దాని గురించి మళ్ళీ నేను వేరే విధంగా మరోసారి నేను ధ్యానించి మీకు తెలియజేస్తాను. బైబిల్ ఉంది, 2 మాటలు నేర్చుకున్నాను. నువ్వు పరిపక్వతోని రావాలి. క్రైస్తవ కుటుంబం పరిపక్వతోని రావాలి. దేవుని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు, మన భార్య, భర్త ఆయన సంఘం ఒక దైవిక పరిపక్వత ఉంటే ప్రతి ఒక్కరు కూడా అది సమస్యలు ఉండవు, ఏముండవు. అందరూ నాటబడే వర్గం ఉంటాం. సంఘంలో పచ్చని ఒలివి చెట్ల వలె ఉంటాం. అందరూ అభిషుక్తులుగా ఉంటాం, ఆత్మగా ఉంటాం. అసలు సమస్య అనేది పడదు. అలా ఉంటే ఎంత ఆ క్రిస్మస్ మన కుటుంబంలో ఆ పరిపక్వత, ఆ దైవిక జ్ఞానంలో ఆ వయసులో ఎదిగే జీవితం మనకుంటే మన జీవితంలో క్రిస్మస్ ఇంకెంత అద్భుతం ఉంటుంది, ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది మనకు కావాలి. అది మనకు కావాలి. అలా దేవుడు పని పరిపక్వతలోనికి, దైవ జ్ఞానంలోనికి, దైవ సంబంధ స్థితిలోనికి ఎదిగింపచేయను కాక. ఆమె దేవుడు తన మాటలు పన్నెండు దీపించుగా. ఆమె ప్రార్థన చేస్తున్నాం. మీలో పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి చెప్పబడిన మాటలు బట్టి నిన్న మాట దైవిక నచ్చిన ప్రార్థన చేయండి. జీసస్ సృష్టి యావత్తుకి ఒకే ఒక నమూనా జీసస్. ఆయనలోనే ఉండాలి, ఆయన ద్వారా ఉండాలి, ఆయన సమస్తలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు తన కుమారుడు సాలిపులోడికి రావాలి. ఆత్మచిత్త ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ ద్వారా చెందాలి. పరలోక ప్రజెస్య మీకు